మిత్రులందరికీ నమస్కారం. భక్తి పథం 6457 ఛానల్కు స్వాగతం. రాహురూప శయన దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ విశేషాలను తెలుసుకుందాం. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి పాముల శయన రూపంలో దర్శనమిచ్చే అరుదైన దేవాలయం కరీంనగర్ జిల్లా బోయినపల్లి గ్రామ సమీపంలో ఉన్న వరదవెల్లి అనే గ్రామంలో ఉన్నది. ఇక్కడి స్వామి ప్రపంచంలోనే ఏకైక రాహురూప శయన దత్తాత్రేయుడుగా ప్రసిద్ధి. తరచూ ఈ గ్రామం ముంపుకు గురి కావడం వల్ల వరదవల్లి అని కొందరు, దత్తాత్రేయ స్వామివారు వరద హస్తాలతో వెలియడం వల్ల వరదవెల్లి అన్న పేరు వచ్చిందని ఇంకొందరు చెబుతారు. రాహురూప శయన దత్తాత్రేయ స్వామి ఉండటమే ఈ గ్రామ ప్రత్యేకత. ఇక ఒక చారిత్రక కథనం ప్రకారం పూర్వం శ్రీ వెంకటాచార్యులు అనే వైష్ణవుడు ఈ వరదవెల్లి గుట్ట మీద శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోరి దశాబ్ద కాలానికి పైగా తపస్సు చేశాడట. ఈయన గురు దత్తాత్రేయుని భక్తుడు కాబట్టి ఈయన తపస్సుకు మెచ్చి గురుదత్త మరియు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కలిసి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చినట్లు అటుపిమ్మట ఈ స్వామి ఈ అవధూత గురుదత్త దర్శనం కోసం సుమారు 28 సంవత్సరాలు తపస్సు చేయగా శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై, నీకు రాహుమహర్దశ ఉన్నది, కర్మఫలాన్ని అనుభవించడానికి నేనే రాహురూపంలోకి మారి శయన స్వరూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడట. అందువల్ల ఈ ఆలయంలో స్వామివారు రాహురూప శయన దత్తాత్రేయుడుగా భక్తులను అనుగ్రహిస్తూ రాహుగ్రహ దోషాలను పోగొడుతుంటాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకొని భక్తితో రాహుగ్రహ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎలాంటి రాహు దోషాలే కాకుండా ఎలాంటి గ్రహ దోషాలున్నా అవన్నీ నిర్మూలించబడి శ్రీ గురు దత్తాత్రేయ అనుగ్రహంతో అన్నిటా జయాలు శుభాలే కలుగుతాయి. ఇక స్తోత్రం చదువుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ రాహు సర్వే జనా సుఖినో భవంతు. ఓం అస్య శ్రీ రాహు స్తోత్ర మహామంత్రస్య వామదేవ ఋషిః అనుష్టుప్ ఛందః రాహుర్దేవతా శ్రీరాహుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. కాశ్యప ఉవాచ శృణ్వంతు మునయః సర్వే రాహుప్రీతికరం స్తవం సర్వరోగప్రశమనం విషభీతిహరం పరం సర్వసంపత్కరం చైవ గుహ్యం స్తోత్రమనుత్తమం ఆదరేణ ప్రవక్ష్యామి సావధానాశ్చ శృణ్వత. రాహుః సూర్యరిపుశ్చైవ విషజ్వాలాధృతాననః సుధాంశువైరిః శ్యామాత్మా విష్ణుచక్రాహితో బలి భుజగేశస్తీక్ష్ణదంష్ట్రః క్రూరకర్మాగ్రహాధిపः. ద్వాదశైతాని నామాని నిత్యం యో నియతః పఠేత్ జప్త్వా తు ప్రతిమాం చైవ శ్రీసజాం మాశసు స్థితాం నీలగంధాక్షతైః పుష్పైర్భక్త్యా సంపూజ్య యత్నతః వన్నిమండలమానీయ దూర్వాన్నాజ్యాహుతిః క్రమాత్ తన్మంత్రేణైవ జుహుయాద్యవస్తోత్తరం శతం. హుత్వైవం భక్తిమాన్ రాహుం ప్రార్థయేద్గ్రహనాయకం
सर्वापद्विनिवृत्त्यर्थं प्राञ्जलिः प्रणतो नरः। राहो कराळवदन रविचन्द्रभयङ्कर तमोरूप नमस्तुभ्यं प्रसादं कुरु सर्वदा। सिंहिकासुतसूर्यार्धे सिद्धगन्धर्वपूजित सिंहवाहन नमस्तुभ्यं सर्वान् रोगान् निवारय। कृपाणफलकाहस्त त्रिशूलिन्वरदायक गरलातिगरलास्य गदान्मे नाशयाखिलान्। सर्भानो सर्पवदन सुधाकरविमर्दन परस्तुत्य सर्वदा त्वं प्रसीद मे इति सम्प्रार्थितो राहुः दुष्टस्थानगतोऽपि वा। सुप्रीतो जायते तस्य सर्वान् रोगान् विनाशयेत्। विषान्न जायते भीतिः महारोगस्य का कथा। सर्वान् कामान् अवाप्नोति नष्टं राज्यमवाप्नुयात्। एवं पठेदनुदिनं स्तवराजमेतं मर्त्यः प्रसन्नहृदयो विजितेन्द्रियो यः। आरोग्यमायुरतुलं लभते सुपुत्रान् सर्वे ग्रहा विषमगाः सुरतिप्रसन्नाः। सर्वे जनाः सुखिनो भवन्तु। ఓం తత్సత్.